యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి. చైర్మన్గా ప్రముఖ ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్ సిఎండి మన్నె సత్యనారాయణ రెడ్డి, ఓ ఫార్మా కంపెనీ సిఎండిని దానికి చైర్మన్ చేసిండు ధర్మకర్తల మండలికి. ఫార్మా కంపెనీ సభ్యులుగా 10 మందికి అవకాశం ఇచ్చిరట. ఎవరెవరు ఆ సభ్యులు? ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి కాకా కొడుకున్నాడు కదా, వెంకటస్వామి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన వినోద్ వెంకటస్వామి, బెల్లంపల్లి అనుకుంటా కదా. కొనిదెల సురేఖ, ఎవరు? చిరంజీవి గారి వైఫ్. విజయరాజం, ఎవరు? ఈయన మన విజయక్రాంతి పేపర్ సిఎండిగా పనిచేసిండు రాజాం గారు. తూళ్ళ విజయేందర్కు చోటు. తూళ్ళ విజయేందర్ అంటే దేవేందర్ రెడ్డి గారి కొడుకు విజయేందర్ గౌడ్. బోర్డులో వంశపారంపర్య ధర్మకర్త 7 ఎక్స్ అఫీషియో సభ్యులట. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని, అంటే ట్రస్ట్ బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎట్లాగైతే ఉందో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అన్నమాట ఇది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎండి మన్నె సత్యనారాయణ రెడ్డి బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. ట్రస్ట్ బోర్డులో 10 మంది సభ్యులు, మరో 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. గడ్డం వినోద్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే, కొనిదెల సురేఖ చిరంజీవి భార్య, చిల్లప్పగారి విజయరాజం విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ శ్రీ లక్ష్మీరాజాం సతీమణి అట. ఓహో, లక్ష్మీరాజాం గారి సతీమణి. ఎల్బీ నగర్కు చెందిన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్. తూళ్ళ విజయేందర్ దేవేంద్ర గౌడ్ కొడుకు. నల్గొండ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త గుండు మల్లయ్య. కంఠంనేని స్వాతి, నాట్కో ఫార్మా కంపెనీ అట. ఎం రాఘవేందర్ రావు, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు తండ్రి అట ఆయన. లక్ష్మీనారాయణ నాయక్, జనగామకు చెందిన కాంగ్రెస్ నేత. వంశపారంపర్య ధర్మకర్త బి నరసింహమూర్తిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎండోమెంట్స్ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్థానాచార్యులు లేదా సీనియర్ ప్రధాన అర్చకులు ఇందులో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉంటారట. ఇది పంచుకున్నట్టుంది ఇది పదవులు. ఎవరెవరికైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఒక దగ్గర సాయంత్రం టైంలో కూర్చుంటారు కదా, వీళ్ళంతా ఈ బ్యాచ్లు అంతా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఇట్లా బోర్డు ఏర్పాటు చేస్తున్నాం, మరి ఏం చేద్దామంటే నేనుంటా అంటే చిట్టీలు తీసి వీళ్ళు పంచుకున్నట్టున్నారు పదవులు. అట్లే ఉంది ఇది. ఈ తెలంగాణకు సంబంధించిన మొత్తం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఫార్మాకు సంబంధించిన కంపెనీల వాళ్ళు తప్ప ఇక సామాన్యులు ఎవరు కనబడలేదా? 2 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ ధర్మకర్తల మండలి కొనసాగుతుందట. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈసారి పారిశ్రామికవేత్తలకు ఎక్కువగా అవకాశం లభించింది. గతంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు చోటు కల్పించేవారు. ఈ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మండలి నియామకం ఉండడంతో గత 2.5 ఏళ్లుగా మండలి పదవులపై ఆశలు పెట్టుకున్న అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంప్రదింపులు జరపకుండానే ఈసారి ట్రస్ట్ బోర్డును ప్రకటించినట్టు సమాచారం. దేవస్థానం అభివృద్ధిలో రాజకీయ జోక్యం లేకుండా చేయడంతో పాటు దాతల నుంచి నిధులను పెద్ద ఎత్తున రాబట్టేలా ఈసారి బోర్డు నియామకం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపినాయి. 2008 నుంచి 2010 వరకు అనువంశిక ధర్మకర్త చైర్మన్గా ట్రస్ట్ బోర్డు కొనసాగింది. సవరించిన కొత్త చట్టం ప్రకారం ఈసారి చైర్మన్ పదవికి కూడా ప్రభుత్వమే నియామకం జరిపింది. కాదండి, ఎంతోమంది మాకు కనీసం ఇంత కష్టపడ్డము, ఉద్యమంలో ఉన్నాము, కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటం చేసినామని ఉన్న మీ పార్టీలో ఉన్న చాలామంది, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళకన్నా ఏమన్నా అవకాశం కల్పించవచ్చు కదా. ఇప్పుడు ఆ గుడి ఒక కమర్షియల్ గుడిలాగా కాదు కదా మీరు చూడాల్సింది. అందులో ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా, ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఎవరు ఉండాలా? సామాన్యులు అనిపించేలాగా ఉండాలా. ఇప్పుడు ఈ నాట్కో కంపెనీ, ఫార్మా కంపెనీది ఏంది, ఈ ఇంకోడో కంపెనీ ఫార్మా కంపెనీ చైర్మన్ ఎండి చైర్మన్గా నియమించడం ఏంది? చిరంజీవి భార్య ఎందుకు వచ్చింది ఇంట్లో? మొత్తం పొలిటీషియన్స్, ఫార్మా కంపెనీలు, మిగతా వ్యాపారవేత్తలు తప్ప ఎవరైనా ఉన్నారు అందులో? మళ్ళీ లోకల్ అక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకే తెలియదట. మరి జిల్లాకు సంబంధించిన వాళ్ళకి తెలుసా మిగతా వాళ్ళకి? ఒకసారి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేద్దాం. మరి ఎత్తుతాడో రోజు చేస్తున్నా కానీ ఎత్తుతలేడు.
నమస్తే గుడ్ మార్నింగ్ రఘు. రాజగోపాల్ రెడ్డి గారు. నమస్తే రఘు. లైవ్ లో ఉన్నారు, ఏమైనా మాట్లాడొచ్చా మీతో? తర్వాత మాట్లాడదామా? పర్లేదు చెప్పండి రఘు. ఇప్పుడు ఈ యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి ధర్మకర్తల మండలి ఒకటి ఏర్పాటు చేసినారు. అవును, పేపర్లో చదివిన ఈరోజు మార్నింగ్. చదివిరా? ఓకే. మీకు అంటే అది బాగానే ఉంది. అంటే ఒక వార్త ఏమొచ్చిందంటే ఎవరికి తెలియకుండానే నిర్ణయం తీసుకున్నారనేది ఒకటి వినబడుతున్నది. ఇప్పుడు ఎవరో ఒక ఇద్దరు ఫార్మా కంపెనీ ఓనర్లు ఉన్నారు, చిరంజీవి గారి భార్య ఉన్నది. తెలంగాణ అనే దాంట్లో ఎవరు లేరు. అంటే యాదగిరిగుట్ట అంటే ఇప్పుడు అదొక ఒక వైబ్రేషన్ కదా, ఒక పాజిటివ్ వైబ్రేషన్. అదొక ఆ, తెలంగాణ తిరుపతి అందరికి ఎట్లనో యాదగిరిగుట్ట కూడా అట్లనే కదా. ఇందులో మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు కనబడతలేరని. నల్గొండ డిస్టిక్ మున్గోడు ఎమ్మెల్యే యాదాద్రి జిల్లా డిస్టిక్ యాజ్ ఎ మున్గోడు ఎమ్మెల్యే ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా ఉండి కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం మమ్మల్ని అడిగి ఒక డైరెక్టర్ ఒక మెంబర్ ను కూడా అడగలేదు. ఓహో, అసలు మీకు ఇన్ఫర్మేషన్ లేదా? మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ప్లస్ యాదాద్రి జిల్లాలో సగం 50% మున్గోడు కాన్స్టెన్సీ యాదాద్రి జిల్లాలో ఉంటది. కనీసం నాలాంటి వ్యక్తిని అడిగితే ఒక మెంబర్ అన్నా వేయించేవాడిని మా నియోజకవర్గం నుంచి. ఓకే. మరి అసలు ఏంది వాళ్ళు అంత వన్ సైడ్ డిసిషన్ తీసుకున్నారు, ఎవరిని సంప్రదించకుండా. మరి ఎందుకో మరి ఇది ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది. కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది. ఇప్పుడు ఈ ఫార్మాకి సంబంధించిన వాళ్ళు ఎందుకండి దాంట్లో? ఇప్పుడు సరే, అది నాకు చైర్మన్ విషయం నేను మాట్లాడదలుచుకోలేదు. కనీసం ఒక ఎమ్మెల్యేగా ఉన్నందుకు, యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న నన్ను సంప్రదించి ఏదన్నా పేరు అడిగి ఒక మెంబర్ కన్నా అవకాశం ఇవ్వాలి. మామూలుగా అయితే ఇంత బిహేవియర్ ఉంటే కష్టం ఇది పార్టీ. ఇప్పుడు మరి మీకు ఒక్కరికి అడగలేదా? మరి మిగతా వాళ్ళకి అడిగిరా? మీరు ఏమైనా తెలుసుకున్నారా? మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లా పోనీ రఘు, నిన్ను యాదాద్రి జిల్లా ఎమ్మెల్యే. నేను అదే జిల్లా ఎమ్మెల్యే. మీరు గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కూడా కదా, ఎక్స్ఎంపీ ఎమ్మెల్సీగా పనిచేసిన. కనీసం ఒక నన్ను కన్సల్ట్ చేసి సంప్రదించి ఒక మెంబర్ అన్న అడగాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళ కర్మ. ఇంకేం చేస్తాం మనం. అంటే మీరు మొన్న మీటింగ్ పోలేదు కదా, ఈయన మాతో లేడు అనుకుంటున్నారేమో. మరి మీరు పోలేదు కదా మొన్న నల్గొండలో జరిగిన మీటింగ్. దాని మీటింగ్ అంత ముందు కూడా పోలేదు, మనం కూడా పోలేదు. నాకు వీలు కాలేదు, పోలేదు, అది వేరే విషయం. కానీ నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోతూనే ఉన్నా, రెగ్యులర్ గా టచ్ లో ఉన్నా. రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మన బిఎల్ఏ ప్రోగ్రామ్ చేసినాం. అంత ముందుకు డిసిసి ఎలక్షన్ ప్రోగ్రామ్ సెలక్షన్ కమిటీ మీటింగ్ పెట్టినాం. మున్సిపాలిటీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చండూరు చౌటుపల్లి మున్సిపల్ చైర్మన్ అని గెలిపించుకున్నాం. అంతా పార్టీ పరంగానే ఉన్నాం మేము. కానీ ఇటువంటి నియామకాలు చేసినప్పుడు కనీసము కన్సల్ట్ చేసి ఒక ఏదన్నా మన చాయిస్ కి, మన నియోజకవర్గానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చుంటే బాగుండేది. ఓకే, అవును. అది చాలా దారుణము రఘు, ఇది చాలా చాలా దారుణం. ఇప్పుడు ఎందుకు మీరు మీటింగ్ కావాలని పోలేదా, లేకపోతే ఏదన్నా పని పడి పోలేదా, పని ఉండి పోలేదా? పోబుద్ధి కాలేదు, ఇంట్రెస్ట్ లేదు, పోబుద్ధి కాలేదు, పోలేదు, అంతే. అంతేనా? అయ్యి ఉన్న దాంట్లో పెద్ద ఇంట్రెస్ట్. వాళ్ళు అంత వ్యవహార శైలి అంత బాగాలేదు వాళ్ళది. ఓకే. ఇప్పుడు కాదండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు రైతు భరోసా నిధుల విడుదలకు ఒక మీటింగు, రోడ్లకు ఒక మీటింగు, ప్రతి ఆన్ గోయింగ్ స్కీమ్కి ఒక మీటింగ్ పెట్టుకుంటూ పోతే ఈ రోజు పేపర్ల యాడ్లు, ఒక మీటింగు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మీకు తెలియదా? ఒక మీటింగ్ పెట్టాలంటే కోట్లలోనే ఉంటుంది కదండి బేసిక్గా అయితే. నాకు దాని గురించి తెలియదు కానీ మీటింగ్, కానీ వాళ్ళ వ్యవహార శైలి అయితే బాగాలేదు. ఓకే. వ్యవహార శైలి అయితే నాకు నచ్చటం లేదు. వీళ్ళ పద్ధతులు బాగాలేదు. మరి మీరు చెప్పాలి, ముఖ్యమంత్రిని కలిసి మీరు ఏంది ఇది కథ, ఏం జరుగుతుందని మీరు చెప్పాలి. మరి చెప్పాలని తెలియదా? అందరు సీనియర్ లీడర్లు ఉన్నారు. ఎవరితో ఎట్లుండాలి, సీనియర్ లీడర్లను ఎట్లా గౌరవించుకోవాలి, పార్టీ ఎట్లా నడపాలి, నియామకాలు ఎట్లా చేయాలి. ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు వచ్చేసిండ్రు రావు. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అందరూ, ఒరిజినల్ కాంగ్రెస్ అందరూ కనుమరుగైపోతుంది డే బై డే. అంతా కొత్త బ్యాచ్, అంతా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళదే నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ పేపర్లో కూడా కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసిండు అని అంటే, మరి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది కదా బెల్ట్ షాపులు. సరే, మీ నియోజకవర్గంలో మీరు ఒకరు పనిచేస్తున్నట్టున్నారు బెల్ట్ షాపుల మీద. మరి బెల్ట్ షాపులు లేవు. అది ఇప్పుడు స్టేట్ అంతా అట్లే ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గానే ఉంది కదా. అదే తాగుబోతుల ఏదైతే మాట్లాడినా అట్లనే ఉన్నది కదా. చేంజ్ ఏమైంది?
చేయాలి కదా, మరి చేయట్లేదు కదా. బెల్ట్ షాపులు బంద్ చేయొచ్చు కదా, గవర్నమెంట్ పాలసీ తీసుకొని స్ట్రిక్ట్ గా ఉంటే బెల్ట్ షాపులు బంద్ అవుతాయి. మేనిఫెస్టోలో పెట్టిరు సార్, ఒక లైన్ చాలా క్లియర్గా ఉంటుంది మేనిఫెస్టోలో, బెల్ట్ షాపులు తీసేస్తాం ఖచ్చితంగా అని. మరి ఎందుకు తీయట్లేదు? అదే కదా సమస్య. కానీ ప్రసంగాలు స్పీచ్లు మాత్రం దంచుతున్నారు, ఏం తగ్గుతలేరు. ఏ ఈవెంట్కు ఆ బట్టలు వేస్తున్నారు. నిన్న రైతుల ఈవెంట్ అని గ్రీన్ కలర్ షర్ట్ వేసిండు ముఖ్యమంత్రి. ప్రొజెక్షన్ మాత్రం చాలా అద్భుతంగా, ఈవెంట్ రసవత్తరంగా ప్రతిఘటిస్తున్నారు. ఏదున్నా కానీ ప్రభుత్వం అనేది పని చేయాలి, ప్రజల కోసం ఈ రాత్రి మరి కష్టపడాలి తప్పితే పెద్ద షో ఆఫ్ చేస్తే, ఎక్కువ మాట్లాడితే ప్రజలకు నచ్చదు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి కానీ, అంతేగాని ఊకే ఎంత హంగామా చేసినంత మాత్రాన ప్రజలకు నచ్చదు అది. అవును, అదే. ఇప్పుడు ఏంది మొన్న మీ బ్రదరు వెంకటరెడ్డి గారు మా రాజగోపాల్ రెడ్డి దానకర్ణులు కదా, ఈడికి ఎందుకు వచ్చినాం అనేది అంటుంటే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆయన పాజిటివ్గానే అన్నాడా, వెటకారంగా అన్నట్టు అనిపించిందా మీకు? లేదు, ఆయన ఎవరో పోయి అడిగితే మున్గోడు నియోజకవర్గం నల్గొండలోనే ఉంటాను, అది మన మున్గోడు నియోజకవర్గం అంటే, రాజగోపాల్ రెడ్డి దానకర్ణులు కదా, ఏ సాయం అయినా చేస్తారు, అక్కడికే పోవు, నా దగ్గర ఏమున్నది అన్నట్టు మాట్లాడింది. కానీ ఓకే అది అంత మంచి ఉద్దేశంతో మాట్లాడిండు. ఓకే. జనరల్ గా ఎవరైనా పూర్ పీపుల్ నా దగ్గరకు వస్తే కూడా నేను హెల్ప్ చేస్తాను కదా. చాలా ప్రాబ్లం ఉందంటే అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేస్తాను నేను. ఎన్నో కుటుంబాలు వస్తారు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నోళ్ళకు, అది అమౌంట్ ఎంత అని చూడకుండా కూడా కొన్నిసార్లు 10 లక్షలైనా హాస్పిటల్ బిల్ కట్టి ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. 10-12 లక్షలైనా సరే, సొంత డబ్బులు కట్టి. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, నీకు కష్టం వస్తే ఆయన ఉన్నాడు కదా, నీ కుటుంబం నిలబెడతాడు, నేను ఇస్తే ఎంత ఇస్తా, 50,000 1,00,000 రూపాయలు ఇస్తా, ఆయన అయితే నీకు మొత్తం సాయం చేస్తారు కదా అని అన్నాడు. మంచి ఉద్దేశంతో అన్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. సో ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నది. నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను ఆడ ఎమ్మెల్సీగా గతంలో పనిచేసినాం, అండ్ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేని నేను, గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసిన, అయినా కూడా నాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు ఈ ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డుకి సంబంధించిందని ఆయన చెప్తున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేలకైనా ఉందా? మరి ఆయన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి అయినా ఉందా మీకు ఇన్ఫర్మేషన్? అట్లీస్ట్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయలే మీకైనా ఉందా? ఏం జరుగుతున్నది మరి? ఎవరు వీళ్ళంతా? ఈ ఫార్మా కంపెనీ చైర్మన్ ఎవరు? చిరంజీవి భార్య ఎవరు? ఇక తెలంగాణలో మహిళలు లేరా? మహిళలకి 1000 బస్సులు ఇచ్చినా అని చెప్తున్నావు కదా, 1000 బస్సులు ఇచ్చి కోటీశ్వరణం చేస్తా అంటున్నావు కదా, మరి మహిళలు ఇక్కడ వణికిరారా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా తెలంగాణ మహిళలు? వై చిరంజీవి వైఫ్? అసలు చిరంజీవి వైఫ్కి ఏం కాంట్రిబ్యూషన్ ఉంది? ఏం కాంట్రిబ్యూషన్ అన్నది ఉన్నదని తెలంగాణలో ఈమెకు పదవి ఇచ్చినావు?